దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రేమ ఎంతో మన బ్రతుకుల్లో గొప్ప అద్భుతమైన మేలు చేస్తున్నందుకే ఆయనకే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 33 అధ్యాయము 27వ వచనం. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు చూడండి. శాశ్వతమైనటువంటి దేవుడు మన దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. నీవు ఆయనను ప్రేమిస్తే ఆయన నీకు అనేక విషయాల్లో జయాన్ని ఇస్తారు. దావీదు చూడండి, దేవునిపై ఆధారపడినప్పుడు శత్రువులతో సహా మరి జయమిచ్చి శత్రువులను అనగద్రొక్కి, గొల్యాతు మరి ఎంతో బలాఢ్యుడైనప్పటికీ దావీదు చేతిలో హతమైపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఎప్పుడనగా మరి ఆయన నీకు శాశ్వతమైనటువంటి దేవుడు కనుక నీకు ఆయన నివాసముగా ఉన్నప్పుడు, నివాస స్థలముగా నీవు ఆయన ఉంచుకోవాలి. ఆయనను నీవు ప్రేమించే బిడ్డగా ఉండాలి. ఎప్పుడైతే నీవు అలా ఉంటావో ఆయన బాహుబలం, దేవుని యొక్క హస్తాలు నీకు తోడుగా ఉండి నిన్ను హెచ్చిస్తాయి. సాతాను నీపై ఎటువంటి మరి జయాన్ని పొందలేడు. నీవే ప్రభువైన దేవుని ఎదుట అన్ని విషయాల్లో జయాన్ని పొందుతావు. శోధనలు, బాధలు, కష్టాలు వచ్చినా నీవు విజయాన్ని పొందబోతున్నావు. దేవుని బిడ్డ, నీవు ప్రార్థనా జీవితం కలుగుండు. ఎంతటి పరిస్థితినైనా దేవుడు కీడుని నీకు మేలుగా మార్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడు. నువ్వు నమ్ముచున్నావా? దేవుని ప్రేమ ఎంత మధురం. ఆయన ప్రేమకు అంతం లేదు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు చేసే దేవుడు. కాబట్టి నీ విశ్వాసాన్ని బలపరుచుకో. శత్రు వేసే అగ్నిబాణాలకు భయపడకు. సాతాను నిన్నేమీ చేయజాలడు. నీ ప్రభు హస్తం నీకు తోడుగా ఉంటుంది. నిన్ను ఆయన ప్రేమిస్తున్న దేవుడు. ఎంత ప్రేమిస్తున్నారంటే నీ కొరకు యేసయ్య ప్రాణాన్నే పెట్టేశారు. దేవుని బిడ్డ, మరింత గొప్ప దేవునితో నీ జీవితాన్ని కట్టుకున్నావా? ఈ లోకంలో ఎన్ని మనకున్నా పరలోకం లేకపోతే వ్యర్థం. మనం ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నా నరకపాత్రులు కాకుండా పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి. ఈ లోకాన్ని విడిచిన వెంటనే రెండు దారులు, ఒకటి మోక్షము, ఒకటి నరకం. మరి ఎక్కడికి వెళ్ళడానికి మన ప్రయాణాన్ని సిద్ధపరచుకున్నామో మనం పరిశీలన చేసుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు విడవలేదు. జీవము గల దేవుడు ప్రభువా. అవును తండ్రి, శాశ్వతుడు అయినటువంటి దేవుడు. నీ చేతులు మమ్మల్ని ఎప్పుడు విడవలేదు ప్రభువా, ఎడబాయలేదు. ఎలాంటి కష్టాల్లోనైనా నేనున్నానని నిరూపించుకున్నావు. అవును బాబు, నీకు వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. ప్రభువా, నీవు గొప్ప దేవుడు. నీపై ఆధారపడిన వారు నువ్వెప్పుడు విడవలేదు. రోగులకు వైద్యుడా, పాపులకు రక్షకుడా నువ్వున్నవాడు అని నిరూపించి నీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. శక్తి కలిసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.